అండి అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఛానల్. ఈరోజు నేనైతే చామదుంపల పులుసు అయితే తయారు చేస్తున్నాను. షార్ట్ వీడియో పెడుతున్నాను. ఫుల్ వీడియో యూట్యూబ్లో చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఉడికించుకున్న చామదుంపలను వేసుకొని కలుపుకున్న తర్వాత పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత అల్లం కొబ్బరి పేస్టు, అల్లం వెల్లిపాయ కొబ్బరి పేస్ట్ వేసాను. ఇంకా మనం లైట్గా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. చూసారా ఎంత బాగుందో, చికెన్లో లాగా ఉంటుంది. ఇక చామదుంపల కర్రీ అన్నారు, అంత బాగుంటుంది. ఇక మనం చింతపండు పులుసు యాడ్ చేసుకుందాము. సరిపడా చింతపండు పులుసు యాడ్ చేసుకోండి. కొంతమంది చిక్కగా పుల్లగా తినాలని ఉంటుంది, కొంతమందికి లైట్గా తినాలి. ఏదైనా చేసినా పుల్లగా తినకూడదు, లైట్గానే తినాలా. చింతపండు పులుసు వేయాలే కానీ కొంచెం లైట్గా పుల్లగా ఉండేటట్టు చూసుకోవాలి. హెల్త్కి మంచిది కాదు మరీ పులుపు తిన్నా. ఇక చూసారు కదా, ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత చామదుంపల పులుసులోకి ఎగ్స్ అయితే ఒక 3 అయితే వేస్తున్నా. ఎగ్స్ ఉంటే చాలా బాగుంటుంది. చామదుంపలు ఏమో కానీ ఎగ్స్ ఉంటే మాత్రం మస్తు తింటాం, అట్లుంటుంది టేస్ట్ అయితే. ఇక చామదుంపల పులుసులో అయితే ఇక 3 కోడిగుడ్లు అయితే వేసినాను. టేస్ట్ అయితే మామూలుగా లేదు, ఇక చూస్తుంటే నోరూరుతుంది. ఏదేమైనా కానీ పులుసులు అయితే చాలా బాగుంటాయి. అందులో చామదుంపలు కోడిగుడ్ల పులుసు అయితే పచ్చిమిరపతో కూర అయితే అదిరిపోయింది. ఇక సర్వ్ చేసుకొని తినేయడమే. దుంపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఒక ఎగ్ తోటి 2 చామదుంపలు. ఎవరికైనా కాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు రాకముందే తినండి, వచ్చిందాకా చూడకుండా. దానివల్ల గుజ్జు పెరుగుద్ది చామదుంపల వల్ల. ఇక కాళ్ళ నొప్పులు అనేవి తగ్గుతాయి. టేస్ట్ అయితే మస్తుంది. మీరు కూడా తయారు చేసుకోండి. ఫుల్ వీడియో యూట్యూబ్లో చూడండి.